ఒక తుఫాన్ మన సౌత్ ఇండియన్ ఓషన్ అలాగే బంగాల్ ఖాడీ అంటే బే ఆఫ్ బెంగాల్లో తయారైంది. అది శ్రీలంక నుంచి అక్కడ తయారై ఒక సైక్లోనిక్ డిప్రెషన్గా మారి ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది. అది శ్రీకాకుళంకి వైపు రాదు, అదే ఒక అంచనా ఉంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండీ ద్వారా ఇది ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అయినా సరే మనం ఈరోజు కూడా మనం చూసాం కొన్ని చోట్ల మనకి భారీ వర్షాలు కాకుండా బట్ కానీ తక్కువ వర్షం అన్ని చోట్ల మనకి పడింది. దీంట్లో ఈ ఫార్మర్స్కి మరి ముఖ్యంగా రైతులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎక్కడైనా మీరు హార్వెస్టింగ్ చేశారు అంటే ఎక్కడైనా పంట మీరు కోసారు అంటే దయచేసి ఇమీడియట్లీ ఒక సేఫ్ ప్లేస్లో అది తరలించాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సేఫ్ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి తెలియదు అంటే అప్పుడు మీ ఫామ్లోనే అంటే మీ పొలంలోనే మీరు అక్కడ ఉంచుకొని, ఇప్పుడు వర్షాలు ఎక్కువ భారీ వర్షాలు లేవు కాబట్టి కింద వాటర్ ఉండదు, బట్ కానీ పై నుంచి వచ్చిన వర్షం నుంచి అంటే మనం ఆ పంట కాపాడాలి అంటే మన దగ్గర ప్రతి ఒక్క ఆర్ఎస్కేలో ఇప్పటికే ఒక 25 టార్పోలిన్స్ మనం పెట్టాం. ఆ టార్పోలిన్స్ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక సగం రేట్కి మనం ఆ ఫార్మర్కి మనం ఇవ్వబోతున్నాం. అదే చాలక ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకొక బ్యాచ్ టార్పోలిన్స్కి మన దగ్గర రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఒక 25 మండల్లో అతి తక్కువ వర్షం అంటే 10 mm కూడా పడలేదు. 10 mm మళ్ళీ ఒక 3 మండలం రణస్థలం, శ్రీకాకుళం, నర్సన్పేట. ఇది కాకుండా అతి తక్కువ వర్షం మిగతా 25 మండలకి పడింది. పలాస, ఇచ్చాపురం ఏరియా చూస్తే అక్కడ అసలు పడలేదు. సో కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల దయచేసి మీరు ఈ హార్వెస్టింగ్ కొద్దిగా ఒక 2-3 days మీరు ఇంకా కొంచెం డిలే చేస్తే బాగుంటుంది. ఎక్కడైనా హార్వెస్టింగ్ ముందుగానే అయిపోయింది అంటే ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారంటే ఇమీడియట్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈ షెడ్యూలింగ్ చేసుకుని ట్రక్ షిప్ తీసుకొని ఇమీడియట్లీ మిల్లర్కి పంపించాలి. లేదు ప్రొక్యూర్మెంట్ కోసం మీరు సిద్ధంగా లేదు, ఇంకా కొద్దిగా టైం కావాలి అంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో మీరు ఆ ప్యాడీ ఉంచుకుంటే టార్పోలిన్ మన ఆర్ఎస్కేస్ నుంచి మీరు తీసుకొని మీ ప్యాడీ కాపాడగలిగితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, మనకి బ్రోకన్ రైస్ కొన్ని చోట్ల వస్తున్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. మన అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ తర్వాత సివిల్ సప్లైస్ నుంచి ఒక టీం కూడా మిల్ వారిగా మనం పంపిస్తున్నాం. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా ఫార్మర్కి నష్టం లేకుండా అదే టైంలో మన మిల్లర్స్ కూడా నష్టం లేకుండా రూల్ ప్రకారమే అన్ని ప్యాడీ మనం ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది.